వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు డాక్టర్ విజయభాస్కర్ ఉన్నారు, ఎంఎస్ఆర్తో ప్రొఫెసర్. సో ఆయనతో మాట్లాడదాం. ఈ మధ్య కాలంలో మరి ఎంఎస్ఆర్తో చదువుకున్న డాక్టర్లు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నకిలీ డాక్టర్లు సమాజంలో మరి వాళ్ళకి తెలిసి తెలియని ధనంతో వైద్యం చేస్తూ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసుకుంటూ తాము మరి ఎక్కడి నుంచో ఊడిపడిన, అంటే ఆ ప్రపంచం ఆకాశం నుంచి ఊడిపడిన వైద్యులాగా వాళ్ళే ఫీల్ అయిపోతూ సో రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ సో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా వీఆర్కే తెలుసు మనకి, ఇక వీరమాచినేని రామకృష్ణ ఈ పేరు ఇప్పుడు మరి టీవీలలో స్లాట్స్ కొనుక్కొని పబ్లిసిటీ చేసుకుంటూ సో మరి ఆహారంతోనే అన్ని రోగాలు తగ్గిస్తా అని చెప్తున్న మరి వీరమాచినేని రామకృష్ణ విషయంలో మరి డాక్టర్ విజయభాస్కర్ ఏం చెప్తారు? సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి సార్, ఈ వీరమాచినేని రామకృష్ణ ఎవరు అసలు, ఆయన ఏం చేస్తున్నాడు? మరి రోజు పొద్దున్న లేస్తే టీవీ పెడితే వీరమాచినేని కనిపిస్తున్నారు. సో మీరంతా వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, నేనే సర్వాంతర్యామి సర్వరోగ నివారణి అన్నట్టు చెప్తున్న నేపథ్యంలో సో మీరంతా మరి ఒక 30 సంవత్సరాలు కష్టపడి చదువుకొని సో ఎంతో మరి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో వస్తున్న నేపథ్యంలో వీళ్ళు చెప్తుంది కరెక్టా, మీరు చెప్తుంది కరెక్టా? దీని పట్ల ఏం చెప్తారు? టీవీ 99 ప్రేక్షకులకు అలాగే శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. ఈరోజు ప్రజలకు అవగాహన పరిచేది సోషల్ మీడియా అండ్ టెలిమీడియా. వీటిలో సబ్జెక్టు అనాలిసిస్ అన్నది కరెక్ట్ ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్ విజయభాస్కర్, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్, చైర్మన్ ఎథిక్స్ కమిటీ, క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్, అంటే మా వృత్తి ధర్మం ఏంటంటే మేము ప్రపంచంలో జరిగే వైద్య చేంజెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ ప్రయోగాలు కానీ, లేదా మందులు కానీ, ఆ టెక్నిక్స్ కానీ, ఆ ట్రీట్మెంట్స్ కానీ, వీటన్నిటి మీద అవగాహన కల్పించడం, ఏ డాక్టర్ ఏం చేస్తున్నాడు, ఏది సక్రమంగా చేస్తున్నాడా లేదా, ఇందులో మందులు కరెక్ట్ ఉన్నాయా లేవా, మందులు కరెక్ట్ పనిచేస్తున్నాయా లేవా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, లేదా దాని మీద అజార్డ్స్ ఉన్నాయా అన్నది పరిశోధించి వాటికి మేము అప్రూవల్స్ గవర్నమెంట్కి ఇస్తాం. గవర్నమెంట్ డీసీజీ అని ఉంటుంది, గవర్నమెంట్ ఏజెన్సీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్స్. సో దీనికి మేము అప్రూవల్స్ ఇవ్వటం వల్ల అవి ప్రపంచంలోకి వస్తాయి. కానీ మేము అప్రూవల్స్ ఇవ్వకముందు మేము ప్రీ క్లినికల్, అంటే జంతువుల మీద పరిశోధనలు చేస్తాం, అది ప్రీ క్లినికల్ అంటాం. ఆ తర్వాత స్టేజ్ 1లో 100 మందికి ఆ మందులు ఇస్తాం. స్టేజ్ 1 అక్కడ 96% మంచిగా పనిచేసి 2 to 4% సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ప్రతిదానికి. సో స్టేజ్ 2లో 1000 మందికి ప్రయోగాలు చేస్తాం, 1000 మంది మీద ప్రయోగాలు చేస్తాం. స్టేజ్ 3లో లక్షల మంది మీద ప్రయోగాలు చేస్తాం. 100, 1000, లక్షల మీద ప్రయోగం చేసిన తర్వాత కొన్ని 5-6 సంవత్సరాల తర్వాత ఈవెన్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా 96% బాగా పనిచేస్తుంది. కేవలం 3 నుంచి 4% సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటేనే ఆ మందును మేము అప్రూవల్ ఇవ్వటం వల్ల ఈ గవర్నమెంట్ డీసీజీ మనకు అప్రూవల్ ద్వారా ప్రజల్లోకి తీసుకొస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రయోగాలు అయిన తర్వాతనే ఏ మందుకైనా, ఏ వైద్యానికైనా అప్రూవల్ వస్తుంది. అలాంటి వైద్యం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా, ఇటు బ్రిటిష్ కానీ, అటు యుఎస్ కానీ, ఇటు సౌత్ ఏషియా కానీ, చైనా కానీ, లేదా రష్యా కానీ, రకరకాల అడాప్టేషన్స్ వలన జరిగే మందుల ప్రయోగం చేసిన తర్వాత సానుకూలంగా ఉండి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడే వీటిని మేము చేస్తాం. అది కూడా ఈ మందులు ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడవండి. మన చుట్టూ ఉండే కూరగాయలు, ఆకుకూరలు, హర్బ్స్, వీటి నుంచి వచ్చే రసాయనాల నుంచి ఈ మాత్రలు తయారవుతాయి. మనం తీసుకున్న ఆహారం నుంచి, రసాయనాల నుంచే ఈ మాత్రలు తయారవుతాయి. ఇవి ప్యూర్గా ఏవో మనం ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కెమికల్స్ కాదు. సో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక సబ్జెక్ట్. ఇది పక్కన పెట్టి వీఆర్కే డైట్. ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఈ మనిషి విజయవాడ నుంచి వీరమాచినేని రామకృష్ణ వీఆర్కే డైట్ పేరు మీద ఇనిషియల్గా కొబ్బరి నూనె తాగండి, కొవ్వు తినండి, ఆయన అజెండా అంతే, 2.
కొబ్బరి నూనె తాగండి, కొవ్వు తినండి, మ్మ్. ఇంకేమి ముట్టుకోవద్దు మీరు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ చెత్త, ఉమ్, ఈ కార్బోహైడ్రేట్ అంతా చెత్త, అది చెత్త, ఇది చెత్త. కేవలం మీరు 2 తినే బతకండి. ఎవడు బతుకుతాడండి ఈ ప్రకారంలో? ఉమ్, కేవలం కొబ్బరి నూనె ఫ్యాట్ తిని ఎవడన్నా బతకగలుగుతాడా? లేదు. మన బాడీలో కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్తో పాటు మినరల్స్, దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ అన్నీ సమూలంగా సమగ్రంగా ఉంటేనే అవును. మన బాడీ సమగ్రంగా ఉంటుంది. అంతేకాని దానికి సమపాలో వాటర్ కూడా వాడు ఉండాలి. మినరల్స్ అంటే వాటర్ కంటెంట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇవన్నీ తీసుకుంటామో మన బాడీ సమపాలల్లో ఉన్నప్పుడే బాడీ సమగ్రంగా ఉంటుంది. అంతేగాని కేవలం కొవ్వు, సరే ఆయన కాన్సెప్ట్ ఇనిషియల్గా షుగర్ వాళ్ళకి ఈ 2 తీసుకుంటే షుగర్ కంట్రోల్ చేస్తుంది అని అన్నాడు. షుగర్ని మొత్తం మాన్పించేయచ్చు అన్నాడు. ఆ విషయం మేము ఇప్పుడే కాదు, 60 సంవత్సరాల క్రితమే చెప్పాం మేము. అవును. మా దగ్గర ఏ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వచ్చినా, ఒక డయాబెటాలజిస్ట్ దగ్గరికి వచ్చినా, ఫస్ట్ టైం షుగర్ కనిపెట్టడం జరిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ కంట్రోల్ చెప్తాం మేము. అవును. టాబ్లెట్స్ పెట్టాం. సెకండ్ ఎక్సర్సైజ్ చెప్తాం. థర్డ్ లైఫ్ స్టైల్ చెప్తాం. ఫోర్త్ చెడు అలవాట్లన్నీ మానేయమని చెప్తాం. ఈ 4 సబ్జెక్ట్స్ మా బుక్స్లలో రాయబడతాయి. ఆ తర్వాతనే మేము మందులు రాయడం కానీ ఇంజెక్షన్ రాయాలి కానీ పెడతాం. కానీ ఈ కాలంలో మీరే చెప్పండి, ఎంతమంది మెయింటైన్ చేయగలుగుతారండి? ఆ 4కి టైం ఉండదు. ఒకటి 5వ దానికి మాత్రం ప్రియారిటీ ఉంటే ఆ మందులు ఎప్పుడు వేసుకోవాలనేది మాత్రం. అది అంటే కాకుండా కూడా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా కేవలం నువ్వు కొబ్బరి నూనె దాగి బతకగలుగుతావా? లేదు. అసలు నువ్వు కొబ్బరి నూనెతోటి వంటకాలు మనం చేసుకోము, కేవలం కేరళ వాళ్ళు చేసుకుంటారు. కొబ్బరి నూనె వాసన కూడా మనకు పడదు. అవును. సో ఈయన చెప్పేది ఏంటంటే 5 పిల్లర్స్ చెప్తాడు అతను. వాటర్ ఎక్కువ తాగండి, కొవ్వు తీసుకోండి, కొబ్బరి నూనె తీసుకోండి, నట్స్ తీసుకోండి. కేవలం మనకి ఇవి తీసుకుంటేనే బతకగలుగుతామా? అంటే కార్బోహైడ్రేట్ అవసరం లేదు అంటే మీకు రైస్ వద్దు, రోటీ వద్దు, మీకు కడుపెలా నిండుగుద్ది? మీకు బాడీలో ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్, ఫ్యాట్ లేకపోతే మీ జీవన విధానం ఎలా నడుస్తుంది? మీ బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి? జీర్ణక్రియకు ఎలా ఉంటుంది? మీకు కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి, కార్బోహైడ్రేట్ కూడా శక్తియే. నీకు కార్బోహైడ్రేట్ తినంది నువ్వు 6 గంటలు 8 గంటలు పని చేయలేవు. అవును. నీకు గంట లోపల ఫ్యాట్, ప్రోటీన్ తీసుకుంటే గంట లోపల అరిగిపోతుంది. మరైనా వీరమాచినేని రామకృష్ణ క్యాన్సర్, డయాబెటీస్, కిడ్నీ వ్యాధులు అన్నిటిని కూడా నేనేమంటున్నాను అంటే మీ ఆధునిక వైద్యులకు ఒక సవాల్ విసురుతున్నాడు. దీనికి ఒక్కటే అడుగుతాను నేను. ఆయన చెప్పేది డైట్. ఆ డైట్ గురించి ఆయుష్ వాళ్ళు, ఆయుర్వేద వాళ్ళు గత 100 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, 200 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంత నిష్ప్రయోగంగా, ఇంత కన్ఫ్యూజన్ చేస్తూ ఎప్పుడు అవగాహన చేయలే. వాళ్ళు ఎప్పుడు ఏమన్నారు? ఇది ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నారు. వాళ్ళు ఆహారం అన్నది పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ తీసుకోవద్దు, రైస్ తీసుకోవద్దు అన్నారు తప్ప షుగర్ డాక్టర్లు ఇచ్చే మందులు తప్పని ఎవరన్నా. వాళ్ళు ఏమన్నారంటే మా హోమియోపతి, ఆయుర్వేదిక్ మందులు కూడా డైట్ కంట్రోల్ చేస్తూ వాడండి, కానీ కేవలం డైట్ తోటి మేము కంట్రోల్ చేయలేమన్నారు. కానీ వీడేమంటాడండి, విఆర్కే డైట్ కేవలం అన్నీ మానేయండి, మందులు ఇంజెక్షన్లు ఏవి అవసరం లేదు, నా యొక్క ట్రీట్మెంట్ తోటే క్లియర్ చేసేస్తాను, డయాబెటిక్ రాదు అంటాడు. వరల్డ్గా అన్ని రోగాలను తగ్గిస్తానని చెప్పుకుంటాడు. అసలు డయాబెటీస్ అంటే వాడికి మీనింగ్ తెలుసా? డయాబెటీస్ అంటే బాడీలో తక్కువ నిష్పత్తిలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కాకపోవడం, ఇన్సులిన్ అసలు ప్రొడక్షన్ లేకపోవడం. అంటే చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీసు దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అది వంశపారపర్యంగా ఫ్యామిలీ నుంచి వచ్చేది, తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుంచి వచ్చే డయాబెటీస్కి అసలు ఇన్సులిన్ అంటూ ప్రొడక్షన్ ఉండదు. వాళ్ళకి మనం కంపల్సరీ పరిస్థితుల్లో ఇన్సులిన్ పుట్టినప్పటి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అన్నది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీసు, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ కూడా ఉంటుంది. అది స్టేజ్ 2లో, అంటే అది 35 ఏళ్ల తర్వాత
ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం రావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వలన బీపీ, షుగర్ ఎట్లా వస్తాయో అలాగే షుగర్ రావచ్చు. సో అప్పుడు వాళ్ళకి మాత్రలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ఇంజెక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి తర్వాత స్టేజ్లో ఇన్సులిన్కి కూడా కన్వర్ట్ అవుతారు. సో మేము చెప్పేది ఏంటంటే బాబు ముందు డైట్ చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి అంటాము. అది కూడని పరిస్థితుల్లోనే మేము ఈ మాత్రలు కానీ ఇంజెక్షన్స్ కానీ పెట్టడం జరుగుతుంది. గుడ్డిగా మేము ఎవరికి పెట్టం. సో కాల్డ్ ఇప్పుడు లైన్ ఆఫ్ కాదు, ఎప్పుడో లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎవరినైతే ఒక పూట తింటారో, ఎవరినైతే ఒక రోజు ఉపవాసం చేస్తారో వాళ్ళకి ఇంకా షుగర్ బాగా కంట్రోల్ అవుద్ది. అది మేము ఎప్పుడో చెప్పాం. అవును, అసలు ఆ వైద్యం ఇప్పుడు లేటెస్ట్ అయిపోయింది. ఉపవాసం అన్నది మన పాతకాలంలో పెద్దవాళ్ళు పెట్టింది. అది బాడీకి అసలు చాలా మంచి సిస్టమ్. ఎందుకంటే మనం ఎక్సెసివ్గా ఏదైతే మన బాడీలో ఫీడింగ్ ఇస్తామో, ఏదైతే తింటామో, అది ఒక రోజుల్లో దాని యూటిలిటీ లేనప్పుడు అది మనకు కొన్ని రోగాలను తీసుకొస్తుంది, కొన్ని ఒబేసిటీ తీసుకొస్తుంది, ఇవన్నీ సమస్యలు వస్తాయి. సో ఎప్పుడైతే ఒక ఉపవాసం ఉంటే మనం తీసుకున్న ఆహారాన్ని సమగ్రంగా వాడగలుగుతాం. సమగ్రంగా వాడినప్పుడు మన బాడీలో షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే బీపీ లెవెల్స్ కానీ అధికంగా పెరిగే ఆస్కారం తక్కువ ఉంటుంది. సో ఈ ప్రపంచంలో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ ఉపవాసం ఉండడం కూడా. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది అంటే మీలాంటి వాళ్ళు చదువుకున్న వైద్యులు హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం ఈ 3 రకాల వైద్యులు అయితే తెలుసు. కానీ వీళ్ళందరినీ కూడా డామినేట్ చేస్తున్న విధంగా వీఆర్కే పబ్లిసిటీ చేసుకోవడం కావచ్చు, ఆ వీఆర్కే డైట్తోని అతనికి మరి లక్షలాది మంది కూడా ఫాలో కావడం. వీరమాచినేని రామకృష్ణ అన్నట్టు ఆయన ఒక బీకామ్ స్టూడెంట్ అండి. ఆయనకు లెక్కలు తప్ప మెడికల్ ఎట్లా అబ్బిందంటే అది గూగుల్ ద్వారానే అబ్బినట్టుంది ఆయనకు. ఆ గూగుల్ తోటి అబ్బడం వలన ఆయనకు మాటల చాతుర్యత ఉంది. విజయవాడ అబ్బాయి కాబట్టి అతను మాటలతోటి ఎదుటి మనిషిని కొంత కన్ఫ్యూజ్ చేస్తాడు. మాటలతో మాట ప్లస్ గూగుల్ ద్వారా నేర్చుకున్న సబ్జెక్టుని తీసుకొని ఆయన అధికంగా మాట్లాడడం, క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడం. ఆయన మెయిన్ అస్త్రం అది కాదు. మెయిన్ అస్త్రం క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టడం. సో కాల్డ్ ఫేమస్ డాక్టర్ హైదరాబాద్లో ఎవరున్నారు, తెలంగాణలో, ఆంధ్రాలో ఎవరున్నారో వాళ్ళని తిట్టడం మొదలెడతాడు ఆయన. ఫస్ట్ తన ట్రీట్మెంట్ గొప్పదని చెప్పుకోడు, వాళ్ళని తిట్టడం మొదలెడతాడు. ఫస్ట్ మీరిచ్చే మందులు వేస్ట్, మీరిచ్చే ట్రీట్మెంట్ వేస్ట్, మీరిచ్చే మందులతోటి మాఫియా ఉంది, మీరు జనాలను మోసం చేస్తున్నారని ఫస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్లను తిట్టి నాది గొప్పది అంటాడు. నాది గొప్పది అనుకున్నప్పుడు దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి. నేను ఎప్పుడైతే ఒక మందు నా గొప్పది అన్నప్పుడు నేను ఈ క్లినికల్ ట్రయల్స్ చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు మనం టీవీలలో చూస్తున్నాం. ఎస్. సో చాలామంది కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం, అతని షోలు చూడడం అదొక కాలకృత్యం. అది 3 సంవత్సరాలే. సో 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్నా మరి 3 సంవత్సరాలు అదే చెప్తున్నాను. అతను చెప్తున్న డైట్ ద్వారా అదే చెప్తున్నా. ఏదైనా సపోజ్ ఒక మందు పనిచేయడానికి మనం అప్రూవల్ ఇవ్వడానికి అది కరెక్ట్గా యూటిలైజ్ చేయడానికి కొంత కాల పరిమితి ఉంటుంది. ఒక పారాసెటమాల్ టాబ్లెట్ 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో పుట్టదు. కొన్ని 100 సంవత్సరాలు, కొన్ని 10 సంవత్సరాల్లో ప్రయోగం చేసి కరెక్ట్ యూటిలిటీ ఉందని డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇతను 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ పెట్టలే. ఈయన కేవలం దొంగ రిపోర్ట్లు చూపెడుతున్నాడు తప్ప డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. ఈయన ఇచ్చిన పేషెంట్లందరూ కిడ్నీలు చెడిపోయి ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నారు. నిన్నటికి నిన్న వాణి అనే ఒక యాక్ట్రెస్, హీరోయిన్, ఓల్డ్ హీరోయిన్ క్యాన్సర్ తోటి ఉంటే ఆమెకు అనవసరంగా ఈ వీఆర్కే డైట్ ఇచ్చి చంపాడు. ఆమె చనిపోవడానికి ముఖ్య కారణం వీఆర్కే డైట్. సో నేను చెప్పేది ఏంటంటే నువ్వు నీ డైట్ మంచిదని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఆయుష్ కౌన్సిల్కి ఇవ్వు. నీ ఆర్గనైజేషన్ అంటే ఆయుష్ కౌన్సిల్. మాకు ఎలాగైతే మెడికల్ కౌన్సిల్ ఉంటుందో వాళ్ళకి ఆయుష్ కౌన్సిల్ ఉంటుంది. నీ డైట్ని తీసుకుపోయి ఆయుష్ కౌన్సిల్కు ప్రజెంట్ చెయ్యి. నువ్వు మాలాగా లక్షల మందికి ప్రయోగం చెయ్యి. ఆయన ఏమంటాడు, నేను కోట్ల మందికి ట్రీట్మెంట్ చేసిన అంటాడు. నేను 40 సంవత్సరాల్లో 10 లక్షల మందికి ట్రీట్ చేశాను, ఆయన 3 సంవత్సరాల్లో కోట్ల మందికి ట్రీట్ చేశాడు.
ఆయన చెప్పుకోవడానికి ఓ పిచ్చోళ్ళలాగా ఉన్నాం మనం జనాలంతా. అంటే అదొకటి. రెండోది, ఆయన ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ పెడితే ఒక ఫంక్షన్ హాల్లో 1000 మందో 1500 మంది ఉంటారు. ఎన్ని మీటింగ్స్ పెట్టుంటాడు? నెలకు 3 4 పెట్టుంటాడు కదా. అంటే మొత్తం ఒక 1 లక్షల్లో 5 లక్షలు 10 లక్షలు తిరుగుంటాడు. దానికి కోట్లు అని చెప్తాడు. ఆయన చేసిన ప్రయోగం అంటే కోట్లలో ఉందట, దానికి ఎవిడెన్స్ లేదు. అంటే ఆయన టీవీ షోలలో లక్షల మంది చూస్తున్నారు కదా, ఆ రకంగా కోట్లని ఆయన చూడడం వేరు, నువ్వు ప్రయోగం చేసి సక్సెస్ రేట్ వేరు. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు ఈ కొబ్బరి నూనె కొవ్వు తీసుకున్న వాళ్ళలో మరి ఆ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి కదా ఖచ్చితంగా. 100%. నీకు ఇంబ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే మనిషి ఎలా బతకగలుగుతాడు అండి? నువ్వు బతకగలుగుతావా? ఒక్క రోజన్న రైస్ రోటీ తినకుండా నువ్వు బతకగలుగుతావా నాకు చెప్పండి. నువ్వు కేవలం కొవ్వు తీసుకొని బతకగలుగుతావా? ఆల్రెడీ మేము మెడికల్ కౌన్సిల్ నుంచి నోటీసులు పంపించాము. కోర్టులో కూడా కేసు ఉంది. ఆయన ఆల్రెడీ ఒకసారి వచ్చాడు. బట్ ఆయన ఇప్పటికీ ఏదో గొప్పలు చెప్పుకుంటాడు కానీ ప్రూఫ్ లేదు కాబట్టి డెఫినెట్లీ ఆయనకి ఏదో ఒక రోజు జైలు జీవితం తప్పదు. 100% జైలు జీవితం తప్పదు. ఎందుకంటే మభ్యపెట్టి మారాడికాయ చేసి మనుషులను మోసం చేస్తున్నాడు. దాంతో బెనిఫిట్ ఎంత అవుతుంది? ఈయనది కూడా మాయ వైద్యం అంటారా? 100% మోసం. మాయే కాదు, మోసం మనుషులను మోసం చేస్తున్నాడు. 3 సంవత్సరాల హిస్టరీ అన్నది నెవర్ బి కన్సిడర్డ్. 30 సంవత్సరాల హిస్టరీ ఉండి పేపర్ డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ తోటి ఉంటే తప్ప కానీ మనకు ఛాన్స్ లేదు. అలాంటిది 3 సంవత్సరాల హిస్టరీ తోటి చెప్పడం అన్నది తప్పు. అందుకనే ఏదానికైనా ఒక సైంటిఫిక్ వే ఉంటుంది. నువ్వు కేవలం డైట్ తోటి రోగాలను ట్రీట్ చేయాలనుకుంటే ఆ డైట్ ఫార్మేట్ని ఆయుష్ కౌన్సిల్కి ప్రజెంట్ చేయాలి. ఆయుష్ వాళ్ళకు కొన్ని లక్షల మందిలో బెనిఫిట్ అయిన పద్ధతులు చూపెట్టాలి. డెఫినెట్లీ ఉంటుంది. నీ వైద్యంలో ట్రీట్మెంట్ ఉండదని నేను అనట్లే, కానీ నేను క్యాన్సర్ను ట్రీట్ చేస్తా. చిన్న చిన్న రోగాలను నువ్వు తక్కువ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ సాల్ట్ తక్కువ తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ తీసుకోకపోతే షుగర్ కంట్రోల్ అవుతుంది. అలాగే నువ్వు కిడ్నీకి సంబంధించిన నీళ్ళ క్వాంటిటీ పర్ఫెక్ట్గా చూసి ప్రాపర్గా తీసుకుంటే కిడ్నీలు రావు. అట్లాగా మనకు ఎన్నో రోగాలు మనకు కంట్రోల్ చేయడానికి కొన్ని డైట్లు పనిచేస్తాయి. అవి మా వైద్యంలో కూడా ఉంది. కానీ నేను ఏ క్యాన్సర్నైనా ట్రీట్ చేస్తాను, ఏ కిడ్నీనైనా. క్రియాటినిన్ లెవెల్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్లో పోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే 20% క్రియాటినిన్ నేను టిక్కున ఇట్లా చిటికలేస్తాడు అతను. ఇలా చిటికలేసి 1 minute తక్కువ చేస్తా అంటాడు. ఏం చిటికలే బాబు నువ్వు ఏంటి అసలు? నువ్వు ఒక బీకామ్ చదివిన పిల్లోడివి, నువ్వు ఒక బీకామ్ చదివి నువ్వు మెడిసిన్ గురించి చెప్తావా? ఇవాళ పండిపోయిన 50 సంవత్సరాల పండిపోయిన డాక్టర్లే కొన్నిట్లలో కొన్ని చెప్పలేని పరిస్థితులు. నేను ఒక ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్ని, నేను క్లినికల్ రీసెర్చ్లో ఉన్నా కాబట్టి మాట్లాడగలుగుతున్నాను. అదే నేను హార్ట్ గురించి చెప్పలేనే, నేను హార్ట్ వైద్యం ఇవ్వలేనే, నేను ఇంకో ఈఎన్టీ వైద్యం ఇవ్వలేనే, నేను ఐ ట్రీట్మెంట్ ఇవ్వలేనే. నేను ఇంత క్వాలిఫైడ్ అయ్యి నేను వేరే డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇవ్వలేనోడు నువ్వు ఆఫ్టర్ డైట్ తోటి నేను క్యాన్సర్ని తగ్గిస్తా, షుగర్ను కంట్రోల్ చేస్తా, షుగర్ మొత్తం మాయమయ్యేటట్టు చేస్తా అంటే ఏంటి? నువ్వు ఎవరిని మభ్య పెడుతున్నావు? అంటే దీంతో అంటే ఆయిల్తో కావచ్చు, ఆ కొవ్వుతో కావచ్చు, మీరు అన్నట్టు ఏదైనా టెంపరీ రిలీఫ్ ఉంటుందా ఇట్లాంటి వాళ్ళకి? లేదండి, నేను అదే చెప్తున్నా. ఆయన కొన్ని చెప్పే పద్ధతుల వలన టెంపరీగా షుగర్ కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత అండి సరే నువ్వు 3 నెలల్లో మొత్తం ఎండబెట్టి మనిషిని ఏం తినకుండా చేస్తే అన్ని రోగాలు కంట్రోల్ అవుతాయి. నువ్వు తినకపోతే నువ్వు బతకవా? నువ్వు డైట్ చేస్తే నువ్వు బతకవా? కానీ నువ్వు బతకగలుగుతావా? తినకుండా బతకగలుగుతావా? బతుకుతావు కానీ బతకగలుగుతావా? నువ్వు ఒక 1 నెల రోజులు ఎండబెడతావు, 2వ నెల 3వ నెల 6వ నెల నువ్వు అన్నం తినకుండా ఉండలేవు, రోటీ తినకుండా ఉండలేవు, నువ్వు ఏది తినకుండా అయితే ఉండలేవు కదా. నువ్వు ఎక్కడ పోయినా సమగ్రంగా అన్ని రకాల ఫుడ్ ఉంటుంది, అది తిన్నప్పుడే నీకు సమగ్రంగా బాడీకి కూడా పనిచేస్తుంది. గుడ్డిగా కొబ్బరి నూనె ఇది తీసుకొని బతకడం అనేది నీతో కాదు కదా. మరి ఎలా చెప్పగలుగుతావు నువ్వు? సో విఆర్కే వైద్యుడిగా చెప్పుకుంటాడా తను? ఇప్పుడు ఆయన వైద్యుడు కాదు, ఆయనకు డాక్టరేట్ వచ్చిందని చెప్తాడు. చైనాలో ఎవరో ఇచ్చాడట, మరి అది ఎవడిచ్చాడో అదే అంటున్నా. ఆయనకు డాక్టరేట్ వచ్చింది, నేను డాక్టర్ నేను చెప్పుకుంటాడు. అయితే మేము తెలుసుకున్నాం, నెట్లో చూసాము, ఆయనకి ఏ చైనా కూడా సర్టిఫికెట్ ఇవ్వలే. ఎవరో చైనీస్లతో ఫోటో దిగింది పెట్టాడు, దొంగ డాక్టర్గా పెట్టాడు. రైట్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి విఆర్కే డైట్తోని మరి చాలామంది వీడియోల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, సో ఆయన వీరమాచినేని రామకృష్ణ ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ నయం చేస్తా, డయాబెటీస్ నయం చేస్తా, కిడ్నీ వ్యాధులను కూడా తగ్గిస్తా అంటూ కూడా
మరి ప్రపంచంలో అన్ని రోగాలను కూడా అనతి కాలంలో తగ్గిస్తా అని చేసుకుంటాం ప్రచారం విషయంలో. మరి ఆయుర్వేద ఆయన వైద్యులు కూడా ఆయుష్ కౌన్సిల్కి ప్రజెంట్ చేయమనండి. విఆర్కే వీరమాచనేని రామకృష్ణ, నిజంగానే మీరు ఆయిల్ తీసుకోండి, కొవ్వు తీసుకోండి, నేను చెప్పిన వైద్యాన్ని తీసుకోండి, మీకు అలోపతి డాక్టర్ అవసరం లేదు, హోమియోపతి డాక్టర్ అవసరం లేదు, అదే క్రమంలో ఆయుర్వేద డాక్టర్ అవసరం లేదని చెప్తున్నారు. మరి డయాబెటీస్ తగ్గిస్తా అని చెప్తున్నారు, అదే క్రమంలో కిడ్నీ వ్యాధులను తగ్గిస్తా అని చెప్తున్నారు, గుండె జబ్బులను కూడా తగ్గిస్తా అని చెప్తున్నారు. అన్నిటికీ ఓకే. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను వాడుకొని అందరు కూడా నిజంగానే నమ్మి మోసపోతున్నారు. కానీ మీరు కూడా అలాంటి మోసం చేయకుండా మీరు చేస్తున్న వైద్యం ఏదైతుందో దాన్ని ఆయుష్కి ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు ఇస్తున్న ఆ వీఆర్కే డైట్ ఏదైందో ఆ వీఆర్కే డైట్ను వాళ్ళు కూడా శాస్త్రీయంగా కరెక్టా కాదా అని కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశోధించి మీకు కూడా అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక పేషెంట్ల నుంచి కావచ్చు, డాక్టర్ల నుంచి వస్తున్న ఆరోపణలు కావచ్చు, అదే క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిక్వెస్ట్లు కావచ్చు, వాటిని పరిగణనకు తీసుకొని వీరమాచనేని రామకృష్ణ బీకామ్ చదువుకొని మరి మాటలతో మాయ చేస్తూ వైద్యం చేయడం కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు. లేని పక్షంలో ఖచ్చితంగా మీ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మరి క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరూ కూడా సిద్ధమవుతున్నారు. కనుక ఇప్పటికైనా వీఆర్కే మీరు చేస్తున్న వైద్యంపై కూడా శాస్త్రీయంగా రుజువు చేసుకొని ఆ తర్వాత వైద్యం చేయాలని 99 టీవీ వేదికగా కూడా మేము చెప్తున్నాం. ఓకే, మరి చాలామంది ఆయుర్వేద వైద్యులు, హోమియోపతి డాక్టర్లు ఉన్నారు, అదే క్రమంలో అలోపతి డాక్టర్లు ఉన్నారు. మరి దశాబ్దాల తరబడి ఎనీ డ్రగ్ ఇక్కడ అప్రూవల్ కావాలంటే కొన్ని దశాబ్దాలు దాన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఆయిల్ తీసుకొని కొవ్వు తీసుకొని తగ్గిస్తాననే మాటలు కూడా మోసం. సో పేషెంట్లు ఖచ్చితంగా ఒక అవేర్నెస్ ఉండాలి. ఎవరు ఏదో సోషల్ మీడియా చెప్తే అదంతా నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అనవసరంగా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని తర్వాత కొత్త అనారోగ్యాలు కొని తెచ్చుకోవద్దని చెప్పి డాక్టర్ విజయభాస్కర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.